ఈ మటుకు మన స్థుతులపై ఆసీనుడైన దేవుడు ఆయన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ఈ ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరికి, సంఘ నాయకులందరికీ, సంఘస్థులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని నాటి ధ్యానంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమమయుడ మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మధ్యాహ్న సమయంలో నీవు ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించిన శ్రేష్టమైన నీ మందిరావరణంలోని మమ్మల్ని చేర్చుకొని మా స్థుతుల పైన ఆసీనుడైన దేవా, మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును, ఆచరించగలిగినటువంటి మంచి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ లోకపు జ్ఞానాన్ని మరుగు చేయండి. మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడమని, ఈ వాక్య పరిచర్య ఆద్యంతము మీరే శిరస్సుగా ఉండి నడిపించుకోమని ఈ పొద్దు మనకు మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. అక్టోబర్ మాసం వచ్చేసరికి నెల్లూరు ప్రాంతంలో దాదాపు అన్ని సంఘాలకి వార్షికోత్సవాలు జరుగుతాయి. మన సంఘానికి కూడా నవంబర్ మొదటి వారం అనుకుంటా. మా సంఘానికి అయితే లోక్ స్టార్ సంఘానికి పోయిన వారం 181 సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది. ఈ బెల్ట్లోనే మొట్టమొదట ప్రొటెస్టెంట్ చర్చ్గా దాన్ని కట్టడం జరిగింది. 181 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం జరుగుతుంది. నెల్లూరులోని కొన్ని సంఘాలకి 130 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాల్లో సభ్యులుగా మనందరం జీవిస్తూ ఉన్నాం. నంబర్ మాత్రమే తేడా, కానీ దేవుని ఆలయం యొక్క వయస్సు పరిధి ఈరోజు మనందరికి ఒక కనుపు కలిగించబోతూ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సంఘంలో మనం ఉన్నామనేది ప్రశ్న కాదు, కానీ ఈ ఉండడం వల్ల నేర్చుకున్నటువంటి శ్రేష్టత ఏంటనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, పరిశుద్ధ లేఖన భాగాలు చెప్తాయి, ఇయర్స్ ఆర్ జస్ట్ నెంబర్స్. సంవత్సరాలు అనేవి కేవలము అంకెలు మాత్రమేనట. దేవుని సంవత్సరాలకు అంతం లేదు. ఆయన అనుగ్రహించే సంవత్సరాలకు అంతం ఉండదు. కనుక మన జీవితాల్లో ఈ నెంబర్స్కి ప్రాధాన్యత ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనల్ని గొప్ప పరిశీలన మనకి తీసుకొని రాబోతుంది. ఎంత పురాతనమైన సంఘంలో నువ్వు సభ్యురాలుగా ఉంటున్నావు అనేది ఇక్కడ ప్రశ్న కాదు, కానీ ఈ పురాతనమైనటువంటి బాగా పరిశుద్ధత కలిగినటువంటి ఆలయాల్లో నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ముఖ్య అంశమైంది. ప్రతి ఒక్కరూ యానివర్సరీస్ చేసుకుంటాం. బర్త్డేస్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అతి ఎక్కువ సార్లు పాడిన పాట హ్యాపీ బర్త్డే టు యూ అంట. నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ పాటను ప్రపంచంలో ఆ పాటను పాడినన్ని సార్లు ఇంకే పాటను పాడలేదు. ఎందుకంటే ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం కానీ, జన్మదినంలో సంతోషించడం కానీ ఒక మనిషి జీవితంలో ఇవ్వబడినటువంటి శ్రేష్టత అన్నమాట. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇది అనుభవించుతాం. కానీ ఆలయాల్లో జన్మదినాలు జరుపుకుంటున్న వారికి, ఆలయం యొక్క వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారితో ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడబోతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత తెలియకుండానే మనం దేవుని ఆలయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుని ఆలయం యొక్క శ్రేష్టత తెలియకుండానే దేవుని ఆలయంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొంపులు పంచుకుంటున్నాం. చాలా పొందుకొని ఉన్నామని ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం మనందరినీ దేవుని ఆలయంలో మన శ్రేష్టత
ఏంటి, దేవుని ఆలయంలో మన పాత్ర ఏంటి, దేవుని ఆలయపు ఆరాధనలో మనం చేస్తున్నటువంటి క్రమం ఏంటి అనేది మనకు పరిశీలనలోనికి తీసుకొని రాబోతుంది. దేవుని ఆలయము మొట్టమొదటిగా దేవుని స్తుతించేటువంటి స్థలం అంట. దేవునికి స్తుతులను కొనొచ్చేటువంటి స్థలం అంట. రేపు ఎంతబడిన సంఘంలోనికి మీరు చూసినట్లయితే ప్రకటన గ్రంథం అంతా మీరు చదవండి. ప్రకటన గ్రంథంలో రేపు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జాబ్స్ అంతా ముగించబడబోయి ఎంతబడిన సంఘంలో చేయబడేటువంటి నిరంతర ప్రక్రియ ఏంటంటే దేవుని స్తుతించడం. వంటలు వండుకోవడాలు ఉండవు, పార్టీలు చేసుకోవడాలు ఉండవు, బిడ్డలను కనేది ఉండదు, ఉద్యోగాలు చేసి సంపాదించేటువంటి క్రియ ఉండదు, కానీ రోగాలు రుగ్మతలు ఉండవు. కానీ అక్కడ ఉండబోయేటువంటి ఏకైక క్రియ ప్రక్రియ ఏమవబోతూ ఉందంటే దేవుని స్తుతించగలగడం, దేవుని మాత్రమే స్తుతించగలగడం. మన ఆలయాల్లో కూడా దేవుని స్తుతిస్తాం, కానీ దేవుని మాత్రమే స్తుతించేటువంటి క్రమం మనకు తెలియకుండా ఉంటూ ఉంది. ఈ ఆలయంలో నేను కానీ పాస్టర్ గారు కానీ ఎవరైనా కానీ దేవుని యొక్క మహిమ తర్వాతే ఇక్కడ స్తుతి ఎవరికంటే కేవలం దేవునికి మాత్రమేనని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మాత్రమే ఈ ఆలయంలో సుప్రీము, దేవుడు మాత్రమే ఈ ఆలయంలో ఎన్నదైన వాడు, దేవునికి మాత్రమే మహిమ కలిగే విధంగా మనందరి నోళ్లు తెరవబడాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. పెట్టుకుంట్లో ఒక ఆలయంలో నేను వాక్యం చెప్తూ ఉన్నా. సడన్గా సంఘ పెద్దలు వచ్చేసారు. సంఘ పెద్దలు వచ్చి ఒక 15 నిమిషాలు ఆపండి సార్, ఎందుకంటే ఎమ్మెల్యే కంటెస్టెడ్ చేసేటువంటి వ్యక్తి వచ్చినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన్ని కాసేపు మేము పుల్పిట్ పైకి తీసుకొని వచ్చి ఆయనకు మేము ఫెలిసిటేషన్ చేసి ఆయన 4 మాటలు చెప్పి ఓట్లు అడిగిన తర్వాత మేము మళ్ళా వాక్యం ప్రారంభించాను. దేవుని కృపలో ఇది లేకపోయినట్టుకి నేను దానికోసం ఫోర్స్ చేయబడి ఆపాల్సి వచ్చింది. మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఆలయంలో దేవునికి మహిమ చెల్లించే సమయంలో, దేవుని ఆలయంలో దేవుని యొక్క ఘనతను కొనియాడే సమయంలో ఈ లోకంలో ప్రధానమంత్రి వచ్చినా కానీ ఆ ప్రాతినిధ్యం కానీ ఆ ప్రత్యేకత కానీ ఉండదని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. మనకున్నటువంటి ప్రతి చూపు కూడా ఈ ఆలయంలో దేవుని మహిమపరచగలిగేదై ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నా. దేవుని ఆలయం ఆయన్ని స్తుతించేటువంటి స్థలము, దేవుని ఆలయము ఆయనను ప్రార్థించేటువంటి స్థలం. దేవుని ఆలయంలోనికి వచ్చిన మనము మిగతా విషయాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క సహాయం కోరుకునేందుకు స్థిరపడాలని, దేవుని యొక్క సహాయాన్ని వెతికేందుకు ఆయన సన్నిధిలో తలవంచాలని, దేవుని యొక్క సహాయాన్ని మన జీవితంలోనికి జోక్యం చేసుకునే విధంగా ఆయనను ఆహ్వానించుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు పనులు చేస్తున్నాను. ప్రార్థన అంటే మనకుండేటువంటి అవసరాలన్నింటినీ లిస్ట్ అవుట్ చేసుకుని ఆయన సన్నిధిలో పెట్టేటువంటి అప్లికేషన్ అర్జీ కాదు. ప్రార్థన అంటే మన జీవితాలు ఏమై ఉన్నాయి, దేవుని యొక్క జోక్యం ఎంతవరకు మన జీవితంలో ఉంది, దేవునికి అనుకూలంగా మనం ఎంతవరకు జీవిస్తూ ఉన్నాము, దేవునికి అనుకూలమైనటువంటి క్రియలు మనం ఎన్ని చేస్తున్నామని బేరీ చేసుకొని దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం దేవునికి దూరం అవుతూ ఉన్నామో దాంట్లో ఆయన జోక్యాన్ని అడగడమంట. నేను అనుకుంటూ ఉన్నాను కానీ ఈ పాడు ఆలోచన నా హృదయాన్ని దాటిపోవడం లేదు. నేను అనుకుంటూ ఉన్నాను కానీ ఈ పాడు అలవాటు నా జీవితంలో వదిలిపోవడం లేదు. నేను అనుకుంటూ ఉన్నాను కానీ ఈ మోసపూరితమైన క్రియలను నేను మర్చిపోలేకపోతున్నాను, చేయకుండా ఉండలేకపోతున్నాను. కనుక నీ సహాయం నాకు ఇవ్వు అని ఎంతమంది ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో కూర్చుని మన ప్రార్థన మన అవసరతల వరకే ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో కూర్చుని నేను చేసిన తప్పులు ఇవి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఈ గడిచిన వారంలో నేను ఇన్ని పనులు చేశాను కనుక నన్ను క్షమించు అని ఎంతమంది అడుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ముందు ఒక గొప్ప సవాలుగా నిలబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏంటి, దేవుని సన్నిధిలో దేనికోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. చాలా మంది అరగంట చేస్తారు, 45 నిమిషాలు చేస్తారు. మా సంఘానికి వచ్చారంటే మీరు 40 నిమిషాలు తక్కువగా ప్రార్థన పెట్టాలి. అద్భుతమైన మాటలు ఉంటాయి, అద్భుతమైన పదపొందికలు ఉంటాయి, అద్భుతమైన వాక్య పరిచర్య ఉంటుంది. ఆ ప్రార్థనలోనే దేవుని వాక్యం అంతా చెప్పేస్తారు. చెప్పడం తప్పని కాదు నా ఉద్దేశం. వీటన్నిటి యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటి, వీటి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి, దీని లక్ష్యం ఏంటి, దేనికోసం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు.
నీలో ఉండేటువంటి పాపాన్ని రూపుమాపేందుకు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన అడుగుతున్నావా లేదా అనేది గొప్ప ప్రశ్న ఉందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలయంలో ఉన్నటువంటి శ్రేష్టతను మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు గొర్రెల కాపరిగా కింద కూర్చొని యెరూషలేము వైపు చూస్తున్నాడంట. దావీదు ఎయిమ్ ఏంటంటే, అల్టిమేట్ ఎయిమ్, ఒక చిన్న గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి ఈ యెరూషలేములోనికి వెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరినీ నేను జయించి ఇక్కడ దేవుని మందసాన్ని ప్రతిష్ఠ చేసి ఇక్కడ ఒక మంచి ఆలయం కట్టాలనుకుంటున్నాడంట దావీదు. దావీదుకున్నటువంటి అల్టిమేట్ ఎయిమ్, అతని జీవిత లక్ష్యం ఏంటంటే, ఇక్కడ నేను దేవుని ఆలయం కట్టాలి, నాకు కనబడుతున్న ఆ కొండ పైన నేను దేవుని ఆలయాన్ని కట్టాలని ఆశపడుతున్నాడంట. కానీ దావీదు వల్ల కాలేదు, కానీ సొలొమోను అక్కడ ఆలయాన్ని కడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, సొలొమోను కట్టినటువంటి ఆలయము శ్రేష్టమైనదై, అన్ని తరాంతులతో కూడుకున్నదై, అన్ని హంగు ఆర్భాటాలతో కూడుకున్నదై, మనకున్నటువంటి ఈ యొక్క లోకంలో ఉన్న అతి పెద్ద చర్చిలు కట్టే మహా ఉన్నతమైనటువంటి ఆలయాన్ని కట్టాడంట. బంగారం అయితేనేమి, వెండి అయితేనేమి, మంచి మంచి కలప అయితేనేమి, ఎలాంటి శ్రేష్టత కలిగిన వాటన్నిటిని తీసుకుని వచ్చి దేశ దేశాల నుంచి సొలొమోను కట్టాడంట. దీని యొక్క పర్యవసానం ఏమైందో తెలుసా? 70వ సంవత్సరంలో ఆ ఆలయాన్ని కూల్చివేశారు. అది డిస్ట్రాయ్ అయిపోయింది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, ఆ దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధత కొనసాగించబడలేదు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కొనసాగించేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాలు లేకుండా పోయాయని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాం. దీనికి కారణము ఏమై ఉంటుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఆలయాలు అంతరించిపోయేందుకు, ఆలయాల యొక్క శ్రేష్టత మరుగున పడిపోయేందుకు, ఆలయాల యొక్క శ్రేష్టత దేవునికి దగ్గరగా లేకుండా పోయేందుకు కారణం ఏంటంటే, దానికి ఉన్నటువంటి మూల హేతు ఏంటంటే 4-5 వచనాలు చూస్తే, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అయి అమూల్యమును సజీవమునైన బాహ్యము ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, సొలొమోను మందిరాన్ని నిర్మించాడు, కానీ సజీవమైన మందిరాలుగా వాళ్ళు మార్చబడలేదు. సజీవమైన మందిరాలు ఆ మందిరంలో లేకుండా పోయాయి. ఈరోజు 180 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 200 సంవత్సరాల మందిరాలు నిర్మించుకుంటున్నారు, కానీ ఈ శ్రేష్టమైనటువంటి ఆలయపు వార్షికోత్సవాలలో సజీవమైన మందిరాలు కొరబడిపోతూ ఉన్నాయి. సజీవమైన మందిరాల కొనసాగింపు లేకుండా పోతుంది. దేవుని ఆలయము కట్టబడిన సందర్భంలో నేను అనుకుంటాను, సొలొమోను కూడా సజీవమైన మందిరంగానే కట్టబడ్డాడు. దావీదు కూడా సజీవమైన మందిరంగానే ప్రారంభించాడు, కానీ ఆలయాన్ని డిస్ట్రాయ్ చేసే సమయానికి అక్కడ సజీవమైన మందిరాలు లేవు. ఆలయమును పూర్తిగా కూల్చివేసే సమయానికి క్రీస్తు 70వ సంవత్సరంలో అక్కడ సజీవమైన మందిరాలు లేవు. దీనికి కారణం ఏంటంటే, మంచి కన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయి, కానీ మంచి ఫెసిలిటీస్ ఉంటున్నాయి, కానీ మంచి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటున్నాయి, కానీ దేవుని ఆలయంలో కంఫర్ట్స్ ఉంటున్నాయి, కానీ సజీవమైనటువంటి మందిరాలు కొరబడిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ఒక గొప్ప నడిపింపులోనికి తీసుకుని వస్తూ ఉంది. సజీవమైన ఆలయాలుగా మార్చబడిన మీరు, నేను దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఎంతమంది మీద నశించిపోయిన ఆలయాలుగా మారిపోతున్నాం. 98లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. మరి ఈ లోపల ఎన్నిసార్లు నా మాటలతో, తలంపులతో, చూపులతో చేసేటువంటి క్రియలతో ఎన్నిసార్లు ఆలయం డిస్ట్రాయ్ అయిపోయిందో, ఎన్నిసార్లు దాన్ని తిరిగి నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాను. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుని యొక్క వాక్యం ఒక ప్రశ్నలోకి తీసుకుని వస్తుంది. దేవుని ఆలయంలోనికి నువ్వు సజీవమైన ఆలయంగా వచ్చావా? దేవుని ఆలయంలో కూర్చుంటున్న నీ యొక్క ఆత్మీయ సజీవత ఎంత? దేవుని ఆలయంలో కూర్చొని దేవుని గురించి పాడుతూ, దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గురించి సాక్ష్యం చెప్తూ, వాక్యం చెప్తూ, ఆశీర్వాదం ఇస్తూ ప్రార్థనలు చేస్తున్నావా?
నీలో ఉందనేటువంటి స్పృహలోనికి నడిపించబడాలి. ఎంతో పెద్ద అనాలిసిస్ చేసిన తర్వాత, సజీవమైన సాక్ష్యం చూసిన తర్వాత నెబుకద్నెజరు సజీవమైన ఆలయంగా మార్చబడుతున్నాడు. బాగా గమనించండి, నెబుకద్నెజరు చూసిన సాక్ష్యం బహుశ్రేష్టమైంది. అగ్నిలో పడవేసిన మనుషులు కాలిపోకుండా బయటికి రావడం, సింహాల బోనులోనే పంపించబడిన వ్యక్తి ఎలాంటి చిన్న గీర కూడా పడకుండా బయటికి రావడం నెబుకద్నెజరు జీవితాన్ని సజీవమైన ఆలయంగా మారుస్తూ ఉంది. నెబుకద్నెజరు దేవుని సన్నిధిలో మారు మనసు పొంది, ఈ దేవుడే నిజమైన దేవుడు గనక ఈ రోజు నుంచి నేను ఆయన శ్రేష్టమైన ఆలయంలో పనిముట్టునవుతానని వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నెబుకద్నెజరు సజీవమైన ఆలయంగా దేవుని సన్నిధిలో ఉండగా, దేవుని ఆలయంలో ఆయన తర్వాత తరాలు ఆ సజీవమైన ఆలయాన్ని కొనసాగించలేకపోతున్నాయి. బెల్షజరు ఏం చేస్తున్నాడంటే, మనవడైన బెల్షజరు దేవుని ఆలయంలో మద్యము సేవించేంతగా దిగజారిపోతున్నాడు. దేవుని ఆలయానికి ఇవ్వవలసిన ప్రత్యేకతను ఇవ్వకుండా దిగజారిపోతున్నాడు. మా తాత సంపాదించినటువంటి ఆలయంలో నేనేమైనా చేసేందుకు ధన్యుడను అర్హుడను అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆలయాల్లో ఇలాంటి లెగసీలు, ఇలాంటి ఇన్హెరిటెన్స్లు, ఈ వారసత్వపు ఆలోచనలు ఎక్కువైపోయాయి. మా సంఘంలో ఎవరైనా అడిగితే, మా తాత ఆ డోర్ కట్టించాడు, మా తాత 10 చైర్స్ ఇచ్చాడు. ఇలాంటి సంఘంలో మా తాత చాలా పనిచేశాడు సెక్రటరీగా. కనుక ఈ లెగసీ నాది. ఇది ఎవరి మాట తెలుసా? బెల్షజరు మాట. ఇది దేవుని ఆలయంలో సజీవమైన ఆలయంగా మార్చబడిన వ్యక్తి యొక్క ఆ వారసత్వం తర్వాత తరాలకు రాదు. ఎవరి రక్షణ వారిదే. ఒక సీతాకోక చిలుక గడుపున మరొక సీతాకోక చిలుక పుట్టదు. మళ్ళా గొంగళి పురుగుగా పరివర్తన చెంది సీతాకోక చిలుక రావాల్సిందే కానీ ఎవరి రక్షణ వారిదే. కానీ నా పూర్వీకుల రక్షణ నాది, నా పూర్వీకుల యొక్క వారసత్వపు లెగసీ నాది అనేటువంటి ఆలోచనలో ఉన్న బెల్షజరు దేవుని త్రాసులో తేలిపోతున్నాడట. దేవుని చెయ్యొచ్చి రాస్తుంది, దేవుని త్రాసులో నువ్వు తేలిపోతుంది. బెల్షజరు, నీ ఆలోచనలు సరైనవి కాదు. దేవుని ఆలయంలో నువ్వు దేవునికి చెందాల్సిన మహిమను నువ్వు వ్యక్తిగత మహిమగా మార్చుకుంటున్నావు. దేవునికి చెందాల్సిన ఆ గొప్పతనాన్ని నీ సొంత గొప్పతనంగా మార్చుకొని దేవుని ఆలయంలో దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసి నీ ఆత్మను నాశనంలో తీసుకుని వస్తున్నావని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆలయంలోనికి నువ్వు ప్రవేశించేటప్పుడు నీ శరీరాన్ని జాగ్రత్త చేసుకుని రావాలంట. దేవుని ఆలయంలోనికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చాలా క్రమంగా రావాలంట. మీరు పరిశుద్ధ లేఖన భాగాలు చూడండి, లేవీకాండము, దీర్ఘకాండము, లేవీకాండము అవన్నీ చదవండి. దాంట్లో ప్రత్యక్ష గుడారం దగ్గరకు వెళ్ళేటప్పుడు చిన్న శబ్దం కూడా లేదంట. వాడు ప్రత్యక్ష గుడారంలో దేవుని బలిపీఠం దగ్గరకు పోయే అర్హత ఎవరికి లేదు. కానీ తెర దాటి ఆ బయట వరకు కూడా ఎంత మర్యాదగా దేవుని సన్నిధిలో ఉంటారు. ఈరోజు సంఘాల్లో అరుపులు, పెడబొమ్మలు. ఒక వీడియో చూశారు, భీమవరంలో ఉన్నటువంటి చర్చ్ అంట. వాళ్ళు అరవని అరుపు లేదు, తిట్టు లేదు. దేవుని సంఘంలో పులిపెట్టి ఎక్కేస్తున్నారు, తిట్టేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని సన్నిధిలో. సజీవమైన ఆలయాలు, సజీవమైన సాతాను గృహాలుగా మార్చబడుతున్నాయి. ఈ రోజుల్లో దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. బెల్షజరు వలె తీరిపోయేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక నెబుకద్నెజరు వలె మారుమనసు పొంది సజీవమైన ఆలయంగా కట్టబడేందుకు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృప మనతో మాట్లాడబోతుంది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. సజీవమైనటువంటి ఆలయాలైన మనం మన శరీరాలను పాడు చేసుకుంటే దేవుడు వారిని పాడు చేస్తారంట. శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు బెల్షజరు. ఎలాగూ? తన మాట ద్వారా, దేవుడికి లోబడనున్నటువంటి మనస్తత్వం ద్వారా నోటికి వచ్చినట్టు మాట్లాడి దేవుని సన్నిధిలో దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. మద్యం దాగి తన సొంత దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకునే నీ అలవాటు ఏదైనా కానీ దేవునికి ఇష్టమైంది కాదని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. నా స్నేహితులు చాలా మంది పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పేవాడు నాకు.
సిగరెట్ తాగకూడదని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు ఇస్తున్నటువంటి లేటెస్ట్ షాంపెయిన్స్ తాగదని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పోకడలలో ఉన్నటువంటి డ్రగ్స్ తీసుకోకూడదని ఎక్కడైనా ఉందా? లేదు. మనకు ఉన్నటువంటి ఏకైక వాక్యం ఇదే: ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేయను. భయపడండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటకు భయపడదాం. సజీవమైన ఆలయాలుగా కట్టబడిన మనం ఈ సజీవమైన ఆలయాలను పొగతో, ఈ సజీవమైన ఆలయాలను ఆల్కహాల్తో, ఈ సజీవమైన ఆలయాలను పాడు ఆలోచనలతో, పాడు క్రియలతో, ఈ సజీవమైన ఆలయాలను భయంకరమైనటువంటి క్రియలతో పాడు చేసుకుంటున్నట్లయితే దేవుడు మనల్ని పాడు చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరికలోనికి నడిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేసుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ, దేవుని ఆలయమైన మన శరీరాలను నాశనం చేసుకోవాలని ప్రేరేపించబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం ఒక శ్రేష్టమైన కనువిప్పులకు తీసుకుని వస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి ఆలోచనలు మీకు కానీ నాకు కానీ ఉన్నట్లయితే వీటిని మార్చుకోమని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నా. దేవుని ఆలయమైన దేహాన్ని నాశనం చేసుకోవడం అంటే దురలవాటులతో నాశనం చేసుకోవడమే కాదు, తలపులతో కూడా నాశనం చేసుకోకూడదని, నువ్వు వ్యాధిగ్రస్తుడు అయితే నీకు చెందకూడనటువంటి వాటికి దూరంగా ఉండాలని. సపోజ్ డయాబెటిక్ అనుకోండి, నేను స్వీట్స్ తింటే ఏమవుతుంది? నా దేహము నాశనం అయిపోతుంది. ఇది కూడా తప్పేనంట. ఎవడైనా తనకు అవసరత కంటే ఎక్కువ తిన్నా, అవసరత కంటే ఎక్కువ తినాలని ఆశపడినా ఎక్కువ తినేవాడంట గుర్తుతో కత్తి పెట్టుకోవాలంట. దేవుని యొక్క వాక్యం హెచ్చరికలను తీసుకుని వస్తుంది. నీ దేహము పాడు అవ్వకుండా, నీ దేహము బహుగా వ్యాధికి లోనవ్వకుండా, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నందున దానిని జాగ్రత్త పరుచుకోమని దేవుని యొక్క వాక్యం మనలో ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందని ప్రభు ప్రేమను పెట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో మన శరీరాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన మాటలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన తలంపులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన చూపులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన ఆలోచనలను జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రతి సజీవమైన ఆలయము సబ్జెక్టు డెస్ట్రాయ్. ప్రతి సజీవమైన ఆలయాలైనటువంటి మన శరీరాలు ఏదో ఒక సమయంలో తప్పు చేసి నాశనానికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటంటే, నీ పడిపోయిన ఆలయాన్ని ఆయన పదే పదే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్నోసార్లు తప్పు చేస్తూ దేవుని ఆలయాలుగా మార్చబడిన మనం పూర్తిగా నశించిపోతున్నా కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, పదే పదే మనల్ని తిరిగి పైకి తీసుకొని వచ్చే విధంగా ఆయన ఆలోచన ఉందంట. దావీదు ఎన్నిసార్లు పడిపోయాడు? దావీదు యొక్క హృదయం అనే ఆలయం, దావీదు యొక్క శరీరం అనే ఆలయం ఎన్నిసార్లు పాపం చేయబడి నశించిపోయిందో. కానీ దేవుడు దావీదుకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దావీదు సొలొమోనుకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దావీదు పేతురికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దావీదు స్టెఫనుకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దావీదు పౌలుకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. పౌలు ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు, నేను పడిపోవటంలో నిష్ణాతులను అంటాడు. ఆయన పడిపోవడంలో నన్ను మించిన వాడు లేడు, అయినా ఆయన కృప నన్ను నిలబెట్టింది అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విధాలైన ప్రలోభాల వల్ల మన దేహం అనేటువంటి ఆలయాలు నాశనం చేసుకుంటున్నా కానీ తిరిగి కట్టుకునేటువంటి అవకాశం ఇచ్చే దేవుని స్వార్థంగా కలిగి ఉన్న మనం ఈ ఉదయకాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నా దేహం అనే ఆలయం నశించిపోతుంది, సజీవమైన ఆలయంగా దేవుని సన్నిధిలో కూర్చుని కూడా నేను నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తూ ఉన్నారట. పరిశుద్ధ లేఖన భాగాలు మీరు చూసినట్లయితే చదవబడిన వాక్య భాగంలో 18వ వచనం, ఎవడును తన్ను తాను మోసపుచ్చుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితమే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను. ఎంత శ్రేష్టమైన మాట అండి ఇది. కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉన్నా కానీ జ్ఞాని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలన్నట్టు. ఎవరైనా నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే పడిపోయిన దేహాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలంటే, పడిపోయిన జీవం కలిగిన
క్రీస్తు వాక్యంపై నిర్మించుకోవాలంట. నాకు ఏం తెలీదు అని అనుకున్నవాడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు దేవుని వాక్యాన్ని పెడచెవున పెడతాడు. చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివేసిన వాళ్ళకి ఒక చిన్న టింజ్ ఉంటుంది. వాడు ఏమనుకుంటారంటే నాకు అంతా తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో ఆ లోటు ఉంది, ఈ లోటుపాటు ఉంది, ఆ లోపం ఉంది కనుక నేను కూడా అదే చేసుకుంటాను. ఈరోజు వాక్య పరిచయం చేసే వాళ్ళైతేనేమి, వాక్యాన్ని బోధించే వాళ్ళైతేనేమి, నడిపించే వాళ్ళైతేనేమి, వాళ్ళలో ఉండే లోపాలని మాత్రమే చూసే సంఘాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నేను చెప్పే మాటలు చాలా మందికి అర్థం కావు, కానీ నాలో ఉన్న లోపం మాత్రం సులభంగా కనబడుతుంది కనుక మన సొంత జ్ఞానంతో ఈ లోపాలను చూసి మనం కూడా లోపాలు చేయాలని ఆశపడే వారితో దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞాని అగునట్లు వెర్రివాడి ఉంటా. దేవుని సన్నిధిలో నాకేం తెలియదని కూర్చో, పరిశుద్ధ వాక్యం నీకు నేర్పిస్తుంది. దేవుని సన్నిధిలో నాకేం తెలియదు, నాకు ఎలాంటి ఆలోచన లేదు, నేను ఎలా ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు అనేటువంటి ఆలోచనతో కూర్చున్న ప్రతి వ్యక్తిగత జీవితాన్ని దేవుని యొక్క వాక్యం తరచి చూడబోతూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఒక గొప్ప ఆదరణ తెలియజేయబోతూ ఉంది. ఎవరైనా ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు దేవుని యొక్క వాక్యంపై ఆధారపడ్డావా? ఏ రోజైనా ఒక మార్గంలో వెళ్ళేందుకు ఈ మార్గమా ఆ మార్గమా అని క్రాస్ రోడ్స్ లో నిలబడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని సందర్భంలో దేవుని పైన ఆధారపడ్డావా? ఏ రోజైనా నీకున్న ఆరోగ్య పరిస్థితి బాగలేక ఏం చేయాలో తెలియని సమయంలో దేవుని యొక్క మాట పైన ఆధారపడ్డావా? నీ దేహం అనే ఆలయాన్ని కట్టుకునేందుకు శ్రేష్టమైన పునాది దేవుని యొక్క వాక్యం అయి ఉంది. ఈ మాట మనం అంగీకరించాలి. నీకున్న జ్ఞానం, నాకున్న జ్ఞానం, ఈ లోపల నేను పెద్ద చదువులు చదువుకొని ఉండొచ్చు, వీళ్ళు చాలా మంది ఇంకా పెద్ద చదువులు చదువుకొని ఉండొచ్చు. ఇవన్నీ కూడా జ్ఞానం కాదంటున్నాడు దేవుని యొక్క వాక్య భాగం ప్రకారం. జ్ఞానమే, కానీ దేనికి జ్ఞానం? అది లోకాన్ని నడిపించేటువంటి జ్ఞానం, లోకంలో నువ్వు మసులుకునేటువంటి జ్ఞానం, అంతేగాని నీ దేహాన్ని ఆలయంగా మార్చుకునే జ్ఞానం కాదంట. అంత పెద్ద ఆలయాన్ని కట్టిన సొలొమోను ప్రపంచంలోనే జ్ఞాని. ఆయన పేరే జ్ఞాని అయిన సొలొమోను. ఇంత జ్ఞానం కలిగిన సొలొమోనుకి ఎంతో మంది ఉపపత్నులు పెట్టుకోవడం తప్ప నా జ్ఞానం రాలేదు. ఈ ఉపపత్నుల మాట విని నాశనానికి వెళ్ళిపోకూడదనేటువంటి జ్ఞానం రాలేదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయకూడదనేటువంటి జ్ఞానం రాలేదు. సొలొమోను అయితే దేవుని ఆలయాన్ని సుందరంగా కట్టుకుంటున్నాడు, కానీ దేహం అనే ఆలయాన్ని కట్టుకోలేకపోతున్నాడు. సొలొమోను దేహం అనేటువంటి ఆలయాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నాడు. సొలొమోను చివరి దినాలు దేవునికి వ్యతిరేకంగా అవుతూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోకంలో నేను బహుగా జ్ఞాని అంటే మంచిదే, కానీ ఆ జ్ఞానంతో నువ్వు దేవుని ఆలయం కట్టాలనేటువంటి ఆలోచన పెట్టుకోకూడదని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. తెలుసుకునేసరికి సొలొమోను జీవితం ముగించబడిపోయింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు ఒక మంచి అవకాశం ఇస్తుంది. దేవుని వాక్యం అనే పునాది పైన నీవు నీ యొక్క ఆలయాన్ని నిర్మించుకుంటే, నీ దేహం అనేటువంటి సజీవమైన ఆలయాన్ని నిర్మించుకుంటే దానికి లెక్కకు మించిన వార్షికోత్సవాలు చేసుకుంటావని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం అనేటువంటి పునాది పైన గొప్ప సజీవమైన ఆలయాన్ని నిర్మించుకున్న పౌలు జీవితాన్ని గమనించండి. అంధుడైపోయిన తర్వాత మరలా దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ జ్ఞానం కలిగి, దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ చూపుతో పౌలు జీవితం ఎంత శ్రేష్టంగా మారిందో తెలుసా? చివరి వరకు కూడా పౌలు తన సజీవమైన దేవుని ఆలయమైన శరీరాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఈ రోజు కూడా పౌలు యొక్క శరీర ఆలయం యొక్క వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. పౌలు చెప్పిన మాటలు పదే 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 చెప్పుకుంటున్నాను కదా, నేను మంచి పోరాటం పోరాడి తిరిగి నా పరుగు కడముట్టించి తిని అని. ఈ మాట ఎన్నిసార్లు చెప్పుకుంటున్నారో అన్నిసార్లు పౌలుని హ్యాపీ యానివర్సరీ, నీ యొక్క ఆలయానికి హ్యాపీ యానివర్సరీ అని చెప్పినట్టు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలయంలో సజీవ ఆలయాలుగా కూర్చొని ప్రయాసపడుతున్న వారందరితో దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. దేవుని ఆలయంగా మార్చబడ్డం పెద్ద విషయం కాదు, కానీ దేవుని ఆలయంగా ముద్రించుకోవడం పెద్ద విషయం కాదు, కానీ దేవుని ఆలయంగా ఒక బోర్డు పెట్టుకోవడం పెద్ద విషయం కాదు, కానీ పేరు చివర పేరు ముందు పేరులో దేవుని ఆలయాన్ని ప్రతిబింబించడం పెద్ద విషయం కాదు, కానీ దీన్ని కొనసాగించుకోవడం విషయం అని. దీన్ని కొనసాగించుకొని వార్షికోత్సవాలు జరుపుకోవాలంటే దేవుని ఆలయాలుగా దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైనటువంటి ఆలోచన,
శ్రేష్టమైనటువంటి ఆలోచనతో కూడిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, నీ శరీరపు ఆలయాన్ని దేవునికి ఇష్టంగా దేవుని వాక్యంపై నిర్మించుకో. దేవుని యొక్క వాక్యంపై నిర్మించుకున్న నీ శరీర ఆలయానికి నీ ప్రార్థన కప్పుగా ఉండాలంట. దానిపై రూఫ్ ఏంటంటే మన ప్రేయర్. ఈ ప్రేయర్ని నువ్వు రూఫ్గా ఉంచుకొని దేవుని యొక్క కృపను నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకుంటే నువ్వు శ్రేష్టమైన దేవుని ఆలయంగా మార్చబడతావని ప్రభు ప్రేమను బట్టి నీకు మనవి చేస్తూ ఉన్నా. ఇక మీదట ఎప్పుడైనా వార్షికోత్సవాలకు వెళ్ళినప్పుడు, ఆ వార్షికోత్సవ ఆరాధనలో మనం కూర్చున్నప్పుడు మనం అనుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఫిజికల్గా ఈ చర్చ్కి ఇన్ని సంవత్సరాల వయసు ఉంది, మరి స్పిరిచువల్గా ఈ చర్చ్కి ఎన్ని సంవత్సరాల వయసు ఉంది. ఫిజికల్గా ఈ చర్చ్కి 100 సంవత్సరాల పై చరిత్ర ఉండొచ్చు, కానీ స్పిరిచువల్గా కూర్చున్న నా శరీర సజీవ ఆలయానికి వయసు ఎంత? ఈరోజు మనందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నతో మనం ఇంటికి వెళ్తే, ఈ ప్రశ్న మన జీవితాలను తొలిస్తే, ఈ ప్రశ్న మన జీవితాలను నిరీక్షణలకు నడిపించబడితే, రేపు మరొక ఆలయపు వార్షికోత్సవం మనం కూర్చున్నప్పుడు మన జీవితాలను తలచినటువంటి ప్రశ్న మనకు సమాధానం ఇవ్వబోతూ ఉంది, మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళబోతుంది. ప్రియమైన దేవుని సంఘం, నేను ముగించిపోతూ ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ధన్యత అయినటువంటి దేవుని ఆలయం ఉండుట. ఇలా మీరు ఏ విశ్వాసమైనా చూడండి, ఏ విశ్వాసంలో కూడా ఈ మాట చెప్పబడలేదు, మీరు దేవుని ఆలయాలై ఉన్నారనేటువంటి మాట చెప్పబడలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర విశ్వాసాల్లో ఉన్న ఆలయాలకు 100 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, 100 శాస్త్రాలు ఉంటాయి. కానీ దేవుడు మనకి ఇచ్చే ధన్యత ఏంటో తెలుసా? దేవుని ఆలయంలో మీరు ఆలయంగా మార్చబడుతున్నారు. దేవుని ఆలయంలో మీరు సజీవమైన ఆలయాలుగా కూర్చుంటున్నారు కనుక మీ జ్ఞానాన్ని మీరు పరిశీలన చేసుకోండి. సజీవమైన ఆలయాలుగా ఉన్న మన ఆలోచనలను పరిశీలన చేసుకొని దేవునికి స్తుతి అర్పిస్తూ, దేవునికి మహిమలో ముందుకు వెళుతూ, దేవుని యొక్క ఆలయాలను కట్టుకునేటువంటి పునర్నిర్మించుకునేటువంటి ప్రక్రియలో దేవుని వాక్యాన్ని పునాదిగా చేసుకుని ముందుకు వెళ్ళాలని, దేవుని ప్రార్థించేటువంటి ఆలోచనను మన ఆలయాల యొక్క పైకప్పుగా మార్చుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు మన వెలికిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన మందిరంలో మమ్మల్ని సజీవమైన ఆలయాలుగా కూర్చోబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సజీవమైన ఆలయాలుగా మార్చబడిన మేము ఈ ఆలయపు ప్రత్యేకతను, ఈ ఆలయపు పరిశుద్ధతను, ఈ ఆలయంలో ఉండేటువంటి గొప్పతనాన్ని కొనసాగించుకునేందుకు మాకు శక్తి అనుగ్రహించండి. ఈ కొనసాగింపు లేక మా హృదయ ఆలయాలు నశించిపోతూ ఉండగా వాటిని తిరిగి నిర్మించుకోగలిగినటువంటి ఆత్మీయ శక్తి మాకు అనుగ్రహించండి. నీ వాక్యం అనే పునాది పైన మా సజీవ ఆలయాలు నిర్మించుకొని వార్షికోత్సవాలు జరుపుకునే పర్యంతం మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకోమని ఈ పొద్దు మనవలు మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి.